సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ శివ గారు. హాయ్ సార్ అందరికి నమస్కారం. నమస్తే, అందరూ బాగున్నారా? మీరు బాగుంటే మేము చాలా బాగుంటామండి. ఓకే, ఇప్పుడు అంటే రీసెంట్ గా కొన్ని సినిమాలు వస్తాయి అని అంటున్నాం. ప్రియాంక గారి మెయిన్ లీడ్, అసలు ఏ పెద్ద సినిమాలు అంటున్నారు, అసలు లిస్ట్ ఏం చెప్పట్లేదు బయటికి. అంటే సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు లిస్ట్ ఇట్లానే చెప్పేస్తే దానికి ఫన్ కిక్ ఏముంటుంది అని. నో దట్ ఈస్ ఆల్ లైక్ అంటే ఒక బూస్ట్ లాగా బయటికి రావాలి కానీ ఇట్లా కాదు. సో కొంచెం ఓపిక పట్టండి, అన్ని వస్తాయి, చాలా ఉన్నాయి, బయటకు వస్తాయి. అంటే యాక్చువల్లీ ప్రియాంక గారు ఒక వెబ్ సిరీస్ అయితే త్వరగా రాబోతుంది. లేదు How I wonder, I wish. No, but yes, there are few things. Just little time. యాక్చువల్లీ నేను చాలా సారి ఆవిడకి చెప్పాను, అంటే ఒక క్లూ అయినా ఇవ్వచ్చు కదా, ఇలా వస్తుంది చెప్పొచ్చు కదా ఇన్స్టాగ్రామ్ లో, జనాలు కూడా అంటే ఆనందపడతారు అది చూసి విని. లేదు వాళ్ళకి కొంచెం ఒక స్టార్మ్ లాగా రావాలా, సో అప్పుడే వాళ్ళకి సర్ప్రైజ్ లాగా ఉంటుందని చెప్పట్లేదు. మీరు చేసే వీడియోలు చూసి జనాలందరూ బాగానే అవుతున్నారు భయ్య. అంటే ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్ లో ఏమైనా డాన్సులు కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఆల్రెడీ యాక్చువల్లీ మన ఈవెంట్స్ లో మనం డాన్స్ చేస్తూనే ఉంటాము. డాన్స్ షోలో అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేవు సార్. No, ప్రస్తుతానికి we have kept a lot of things in mind. So ఒక్కొక్కటిగా చేస్తూ పోదాము అని, because after 5 long years of serial gap వచ్చింది. So I'm just thinking, I'm being very choosy and picking things now. అంటే చాలా మందికి బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళకి చాలా దాకా ఆఫర్లు రావు, మూవీస్ రావు, అంటే సీరియల్సే తప్ప సినిమాలు సరిగ్గా పట్టలేదు అని చాలా మంది అంటారు. దీని మీద ఏం చెప్తారంటే? రావు అని కాదు, వస్తాయి. బట్ బిగ్ బాస్ తర్వాత ఇట్ ఇస్ మనం ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకుండానే ఉంటే బెటర్ అని కొంచెం సేఫ్ ఓపికతో ఉంటారు. సో రావు అనేది ఎవరికి రాకుండా ఉండదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. 50 days లో బిగ్ బాస్ స్టార్ట్ అవుద్ది ఆల్మోస్ట్. అంటే కొత్త వాళ్ళకి కానీ ఫ్రెషర్స్ కి వెళ్ళే వాళ్ళకి అంటే ఏం చెప్తారు విషెస్ అని? ఐఎమ్ జస్ట్ గోనా టెల్ దెమ్, ప్లీజ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టెన్షన్ ఫ్రీ మైండ్. బికాస్ లోపలికి వెళ్ళి చాలా స్ట్రెస్ అవ్వబోతున్నారు. ఆఫ్ కోర్స్, బికాస్ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళాక ఇట్ ఈస్ లైక్ అందరికీ ఒక డిఫరెంట్ ఎనర్జీ, ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. సో ఎవరి జర్నీస్ వాళ్ళకే ఉంటాయి. నా జర్నీ ఎవరు రిపీట్ చేయలేరు, వాళ్ళ జర్నీ నేను రిపీట్ చేయలేను. సో ఆల్ ది వెరీ బెస్ట్ అనేది చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో మంచిగా ఆడియన్స్ ని మంచిగా ఎంటర్టైన్ చేయాలనుకున్నాం. శివ గారు మీకు కూడా డల్ అయిపోయారు ఒకసారిగా? లేదు ఆవిడ మాట్లాడుతుంది కదా, వింటున్నా బిగ్ బాస్ పేరు వింటే నాకు బిగ్ బాస్ పేరు విని నేను శివ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలి అనుకుంటున్నాను. వి నెవర్ నో. లేదు అలాంటిది ఏం లేదు. నేను కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను స్టార్ మాలోనే. సో ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ కాదు, నేను ఎప్పటికీ బిగ్ బాస్ వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.